బలూచిస్తాన్ లో సంబరాలు మిన్నంటాయి. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. బలూచిస్తాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి గొంతెత్తి తీర్పును ప్రకటించారు. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ ప్రకటించారు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితి బలూచిస్తాన్ ను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గా గుర్తించి వెంటనే శాంతి పరిరక్షక దళాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించడంతో బలూచిస్తాన్ దళాలు సంబరాలు చేసుకుంటున్నాయి. బలూచిస్తాన్ లో సంబరాలు మిన్నంటాయి. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. బలూచిస్తాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి గొంతెత్తి తీర్పును ప్రకటించారు. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ ప్రకటించారు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితి బలూచిస్తాన్ ను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గా గుర్తించి వెంటనే శాంతి పరిరక్షక దళాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించడంతో బలూచిస్తాన్ దళాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, స్వాతంత్రం ప్రకటించుకున్న బలూచిస్తాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో రెండు పదాలు వినిపిస్తున్నాయి. ఒకటి భారత్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్, ఒకటి అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ప్రస్తుతం ఎక్స్ లో గానీ ఎక్కడ చూసినా కూడా థ్రెడ్స్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ సోషల్ మీడియాలో మొత్తం కూడా బలూచిస్తాన్ అలాగే ఇండియా పాకిస్తాన్ గురించి చర్చ నడుస్తోంది. అయితే భారతదేశం కూడా పాకిస్తాన్ పైన ప్రతీకార చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ దేశం కూడా భారత్ పైన దాడులకి ప్రయత్నించగా, అదే సమయంలో బలూచిస్తాన్ ప్రజలు కూడా స్వాతంత్రం కోసం తమ సొంత దేశమైన పాకిస్తాన్ పైన దాడులు చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేసి అనేక మందిని చంపేసిన విషయం తెలిసిందే. అలాగే భారత్ ని కూడా సహాయం చేయమని కోరింది. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ తాజాగా బలూచిస్తాన్ రచయిత మీర్ యార్ బలూచ్ బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని కూడా నిన్న ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు కూడా నిన్నటి నుండి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. పహల్గామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టగా పాకిస్తాన్ సైతం ప్రతిదాడులకు పాల్పడింది. చివరకు గెలువలేక పాకిస్తాన్ కాళ్ల పేరుకి వస్తే కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం కూడా తెలిసిందే. కానీ దౌత్యపరంగా ఒత్తిడిని కొనసాగిస్తూనే వస్తుంది. ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్ కి మరో గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించడము, ఇందుకు సంబంధించిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో పెట్టడము, ముఖ్యంగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే పదము ఆన్లైన్ లో తెగ కూడా ట్రెండింగ్ అవుతుంది అండ్ విపరీతంగా ప్రాచుర్యం కూడా పొందుతుంది. అయితే బలూచిస్తాన్ సొంత దేశమైన పాకిస్తాన్ పైన తిరగబడుతూ వస్తుంది. గడిచిన కొద్దేళ్లుగా తమకు స్వాతంత్రం కల్పించాలని కోరుతూ పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా కూడా దాడులు చేస్తూ వస్తుంది. ఇక భారత్ నుంచి విడిపోయినాక పాకిస్తాన్ తమను బలవంతంగా ఆ దేశంలో కలుపుకుందని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తూ వస్తుంది. ముఖ్యంగా బిఎల్ఏ మరికొన్ని వేర్పాటువాద గ్రూపులతో కలిసి ప్రత్యేకంగా దేశంగా ఏర్పడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. గడిచిన కొద్దేళ్లుగా తమకు సహాయం చేయమంటూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని సైతం కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అడిగింది. ఆ ఆయుధాలు ఇస్తే తామే పాకిస్తాన్ పై దాడి చేసి నామరూపాలు లేకుండా చేస్తామని కూడా ఒక సెన్సేషనల్ కామెంట్ కూడా చేస్తారు. అయితే బలూచిస్తాన్ ని స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించారు. అయితే రిపబ్లిక్ ఆఫ్
బలూచిస్తాన్ అనే పదమే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇది కాకుండా తమ ప్రత్యేక దేశాన్ని భారత్ గుర్తించాలని న్యూఢిల్లీలోని రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. అలాగే సార్వభౌమత్వాన్ని సమర్థించి శాంతి పరిరక్షణ కోసము మద్దతు ఇవ్వాలంటూ ఐక్యరాజ్య సమితిని కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అడిగింది. ఇందుకోసం శాంతి బలగాలను బలూచిస్తాన్ లో మోహరింపజేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇది మాత్రమే కాకుండా జాతీయ పాస్పోర్ట్లు అలాగే కరెన్సీ ముద్రణ కోసము ఆర్థిక సహాయం చేయాలని కూడా బలూచిస్తాన్ భారతదేశాన్ని కోరింది. అంతర్జాతీయ వేదికగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ని అధికారికంగా గుర్తించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే సైన్యం, సరిహద్దు దళాలు, పోలీసులు, సైనికుల నిఘా అలాగే ISI తో పాటు పౌర పరిపాలనలో బలూచ్ కానీ సిబ్బంది అంతా వెంటనే బలూచిస్తాన్ ని విడిచి వెళ్లాలని కూడా హుకుం జారీ చేశారు. అలాగే అతి త్వరలోనే స్వతంత్ర బలూచిస్తాన్ కొత్త ప్రభుత్వానికి అప్పగించబడుతుందని, త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. అలాగే మంత్రివర్గంలో బలూచ్ మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. బలూచిస్తాన్ స్వాతంత్ర వేడుక కూడా త్వరలోనే జరుగుతుందని, మిత్ర దేశాల అధినేతలు తమ దేశానికి వచ్చి జాతీయ కవాతును వీక్షించి ఆశీర్వదించాలని కూడా కోరారు. అయితే కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క దేశము స్పందించలేదు. అలాగే పాకిస్తాన్ కూడా అధికారికంగా దీన్ని ధృవీకరించలేదు. కానీ ప్రస్తుతం ఆ సోషల్ మీడియాలో బలూచిస్తాన్ కి చెందిన పోస్టులు మాత్రం రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అలాగే క్వెట్టా అనే ప్లేస్ లో జెండా ఎప్పుడైతే ఎగరేశారో అవి బ్యాక్ టు బ్యాక్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా కూడా బలూచిస్తాన్ లో సంబరాలు మిన్నంటాయని కూడా చెప్పాలి. ఎందుకంటే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. బలూచిస్తాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి గొంతెత్తి తీర్పును కూడా ప్రకటించారు. బలూచిస్తాన్ ఇకపై స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ కూడా ప్రకటించారు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మరోసారి కూడా ఐక్యరాజ్య సమితిని కూడా కోరారు. బలూచిస్తాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గా గుర్తించి వెంటనే శాంతి పరిరక్షక దళాన్ని పంపాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించడంతో బలూచిస్తాన్ దళాలు సంబరాలు చేసుకుంటున్నాయి. సో గెరిల్లా అంతకు ముందు కూడా శాంతియుతంగా తమని ఎప్పుడు కూడా కార్నర్ చేస్తూ వస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. 70 ఏళ్లుగా మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాం దీనిపైనే. ప్రత్యేకంగా బలూచ్ అంటే సింధ్ ప్రావిన్స్ లలో నేచురల్ రిసోర్సెస్ అనేది ఎక్కువగా ఉంది. గోల్డ్ మైనింగ్ తో పాటు కోల్, ఇవన్నీ కూడా అక్కడ చైనా పాకిస్తాన్ అడ్డు పెట్టుకొని ఆ నేచురల్ రిసోర్సెస్ అన్ని కబళించాలని చూసింది. అయితే ఇలా అయితే కాదు అని గెర్రిల్లా దాడులకు పాల్పడి ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీని లక్ష్యంగా తీసుకుంటే పాకిస్తాన్ ప్రభుత్వం దిగొస్తుంది కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆలోచించి ఇమీడియట్ గా గెరిల్లాకు దాడులకు పాల్పడి ఎట్ ఏ టైం చైనీస్ ఆర్మీని, పాకిస్తాన్ ఆర్మీని భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి అధికారులు కానీ అలాగే జవాన్లు కానీ అక్కడ గస్తీ కాయాలంటే గజగజ వణికిపోతున్న వైనం అనేది ప్రస్తుతం బలూచిస్తాన్ లో ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం బలూచిస్తాన్ లో మాత్రం సంబరాలు విన్నంటాయని కూడా చెప్పుకోవచ్చు. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.